ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చౌరస్తా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ సెషన్లో హిందీ సాహిత్యక ఇతిహాస్ లైవ్ ప్రాక్టీస్ సెషన్ 4 చేసుకుంటున్నాం. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ తోటి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి భావించి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్తో పాటు దాని రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో మనకి ఈ స్లైడ్స్ని కానీ ఈ ప్రశ్నలు కానీ తయారు చేసిన వారు కేబిఎన్ త్రివేణి మేడం. సో థ్యాంక్ యూ మేడం. సో మన యొక్క స్టార్ట్ చేసుకుందాం. మన సెషన్లో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. तुलसीदास के गुरु का नाम है. फर्स्ट क्वेश्चन, तुलसीदास के गुरु का नाम है. ऑप्शन 1 नरहरिदास, ऑप्शन 2 अग्रदास, ऑप्शन 3 वल्लभाचार्य, ऑप्शन 4 शेख मोहिद्दीन. तुलसीदास के गुरु का नाम है. ऑप्शन 1 नरहरिदास, ऑप्शन 2 अग्रदास, ऑप्शन 3 वल्लभाचार्य, ऑप्शन 4 शेख मोहिद्दीन. సో మీరు క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ నెంబర్ వేయండి చాలు. ఓకే, స్పీడ్గా ఆన్సర్స్ పెట్టండి. మనం తక్కువ టైంలో, మీ టైం ఎక్కువ వేస్ట్ చేసుకుని తక్కువ టైంలో మనం చెప్పుకొని ట్రై చేద్దాం. తులసిదాస్ కే గురు కా నామ్ క్యా హై? సో తులసిదాస్ యొక్క గురువు గారి పేరు ఏమిటి? నరహరిదాస, అగ్రదాస, వల్లభాచార్య, షేక్ మొహిద్దీన్. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నరహరిదాస్. ఆప్షన్ 1 నరహరిదాస్. నరహరిదాస్ అనే ఆయన తులసిదాస్ని పెంచారు, ఆయనకి గురువుగా ఉన్నారు. ఓకే, సో తులసిదాస్ గారి గురించి మనకి ఇదివరకు జేఎల్లో కానీ ఎల్పి సెట్లో కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈయన యొక్క రచనలు ఎన్ని అంటే, తులసిదాస్కి కితనే గ్రంథ హై అంటే లగ్భగ్ ఏక్ దర్జన్ అంటారు. ఏక్ దర్జన్, ఒక డజన్ రచనలు ఈయన చెప్పడం జరుగుతుంది. ఈయనకి ప్రసిద్ధ రచన రామచరిత మానస్. ఓకే, రామచరిత మానస్ అవధి భాషలో రాయబడింది. తులసిదాస్ రామ్ భక్త్ శాఖకి ప్రవర్తక కవి. తులసిదాస్ రామ్ భక్త్ శాఖకి ప్రవర్తక కవి హై. సో భక్తి కాల్ కే అంతర్గత సగుణ భక్తిధార, నిర్గుణ భక్తిధార అని చెప్పి 2 భాగాలు ఉంటాయి. ప్రధానంగా నిర్గుణ భక్తిధారలో జ్ఞానాశ్రయ శాఖ, ప్రేమాశ్రయ శాఖ చెప్పుకుంటాం. అదేవిధంగా సగుణ భక్తిధారలో వచ్చినప్పటికి రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ, లేకపోతే రామ్ భక్తిధార, కృష్ణ భక్తిధార అంటాం. ఓకే, సగుణ భక్తిధారలో వచ్చినప్పటికి రామ్ భక్తిధారకి ప్రవర్తక కవి ఎవరు అంటే తులసిదాస్. కృష్ణ భక్తి ధారకి ప్రవర్తక కవి సూర్దాస్. నిర్గుణ భక్తిధారలో వచ్చేటప్పటికి జ్ఞానాశ్రయ శాఖకి ప్రవర్తక కవి ఎవరు అంటే కబీర్ దాస్ చెప్తాం. ప్రేమాశ్రయ శాఖకి ప్రవర్తక కవి అంటే మాలిక్ మొహమ్మద్ జాయిసీ. మాలిక్ మొహమ్మద్ జాయిసీ ప్రసిద్ధ రచన అంటే పద్మావత్. కబీర్ కి యొక్క వాణిక సంగ్రహ ఏ పేరుతో చేయబడింది అంటే బేజక్ లో చెప్పబడింది. బేజక్ అని పేరు, గ్రంథం పేరు. సో బేజక్ ఎన్ని భాగాలు అంటే 3 భాగాలు, సాకి, సబద్, రమైని. అదేవిధంగా తులసిదాస్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే రామచరిత మానస్ చెప్పాలి. సూర్దాస్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే శ్రీమద్ భాగవతాన్ని ఆధారంగా చేసుకున్న సూర్ సరావల్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ తులసిదాస్ యొక్క గురుగారి పేరు ఇచ్చారు. అదేవిధంగా సూర్దాస్ యొక్క గురుగారి పేరు ఏంటి అంటే వల్లభాచార్య. సూర్దాస్ యొక్క గురువు గారి పేరు ఏం పేరు? సూర్దాస్ కే గురువు కా నామ్ వల్లభాచార్య. ఓకే, సో వల్లభాచార్య అనేది ఎవరు అంటే సూర్దాస్ యొక్క గురువు యొక్క పేరు. మరి అగ్రదాస్ ఎవరు అంటే నాబాదాస్ కే గురువు తే. అగ్రదాస్ కౌన్ తే? అగ్రదాస్ నాబాదాస్ కే గురువు తే. ఓకే, సూర్సాగర్ సూర్దాస్ యొక్క ప్రసిద్ధ రచన సూర్సాగర్. గుర్తుపెట్టుకోండి, సూర్సాగర్ శ్రీమద్ భాగవతంలో ఆధారంగా రాయబడిన. ఓకే, శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందం. ఏ స్కందం అంటే దశమ స్కందం అంటే మనకి అధ్యాయాలు ఎలా చెప్తామో అక్కడ భాగవతంలో స్కందంలో అని చెప్పి అంటారు. సో దశమ స్కందాన్ని ఆధారంగా చేసుకుని రాయబడింది సూర్సాగర్. ఓకే, సూర్సాగర్ రాసింది ఎవరు? సూర్దాస్. ఓకే, కృష్ణ భక్తి జనరల్గా కృష్ణ భక్తి కవుల యొక్క భాష ఏమిటి అంటే బ్రజ భాష ఉంటుంది. రామ్ భక్తి కవుల యొక్క భాష అవధి ఉంటుంది. కానీ తులసిదాస్ యొక్క భాష ఏంటి అంటే తులసిదాస్ రామ్ భక్తి కవి కదా అని కేవలం అవధి అని అనకూడదు. ఈయన బ్రజ్ और అవధి 2 భాషల్లోనూ కూడా ఈయన రచనలు చేయడం జరిగింది. ఓకే, సో అది కూడా మనం గుర్తుపెట్టుకో. మరి షేక్ మొహిద్దీన్ లేదా షేక్ మొహిద్దీన్ అని కూడా అంటారు. ఓకే, సో మాలిక్ మొహమ్మద్ జాయిసీ మనం చెప్పుకున్నాం. మాలిక్ మొహమ్మద్ జాయిసీ ఎవరు? ప్రేమాశ్రయ శాఖకి ప్రవర్తక కవి. నేను నెక్స్ట్ ముందు సెషన్లో కూడా చెప్పుకున్నాం పద్మావత్ రాసింది ఆయన అని. ఓకే, ఆయన యొక్క గురువు గారి పేరు షేక్ మొహిద్దీన్. ఓకే, షేక్ మొహిద్దీన్. ఓకే, మాలిక్ మొహమ్మద్ జాయిసీ యొక్క గురువు గారి పేరు వల్లభాచార్య. సూర్దాస్ యొక్క గురువు గారి పేరు. అదేవిధంగా నాబాదాస్ యొక్క గురువు గారి పేరు అగ్రదాస్. తులసిదాస్ యొక్క గురువు పేరు నరహరిదాస్. ఓకే, సో ఈ యొక్క బిట్తో మీకు అవన్నీ కూడా అర్థమైంది కదా. ओके वेरी गुड. नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 2. ग्रियर्सन ने किसको गौतम बुद्ध के बाद बड़ा लोकनायक कहा? जॉर्ज ग्रियर्सन
జార్జ్ గ్రియర్సన్ ఎవరు? హిందీ సాహిత్య ఇతిహాసంలో మొట్టమొదట ఒక కాల విభజన లేదా సాహిత్య ఇతిహాసం ఒక పరినిష్ఠితి చక్కగా చేసింది ఎవరు అంటే గ్రియర్సన్ గారు. సో ఆ గ్రియర్సన్ గారు గౌతమ్ బుద్ధుడిని లోకనాయక్ అని చెప్పన్నారు. గౌతమ్ బుద్ధు తర్వాత అంత ప్రజలపై అంత ఎఫెక్ట్ చూపించినటువంటి గొప్ప లోకనాయక్ అని చెప్పి ఎవరినన్నారు? సో లోకనాయక్ అనగానే హిందీ సాహిత్యంలో మనం ఒకలే గుర్తు రావాలి, ఆయన పేరు ఏమిటి? సో ఆయన్ని గ్రియర్సన్ అన్నారు లోకనాయక్ అని. సూర్దాస్, తులసిదాస్, కబీర్ దాస్, బుద్ధదేవ్. ऑप्शन 1 सूरदास, ऑप्शन 2 तुलसीदास, ऑप्शन 3 कबीर दास, ऑप्शन 4 बुद्धदेव. ग्रियर्सन ने किसको गौतम बुद्ध के बाद बड़ा लोकनायक कहा? ग्रियर्सन ఎవరిని బడా లోకనాయక్ అని చెప్పన్నారు గౌతమ్ బుద్ధ్ తర్వాత? సో గ్రియర్సన్ ఏం రాశారు? ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ రాశారు. ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీకు చెప్పిన కాల విభజన, హిందీ సాహిత్య ఇతిహాస కాల విభజన, దీనికి సంబంధించి మన బిట్స్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ గార్సదా తాసి ఫ్రెంచ్ భాషలో రాశారు. తర్వాత జార్జ్ గ్రియర్సన్ ఆయన ఏం పేరుతో రాసిరినా ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పి రాయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇస్తావర్ద లిటరేచర్ ఏంది ఏ హిందుస్థానీ అనేది ఫ్రెంచ్ భాషలో గార్సదా తాసి రాశారు. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మిశ్రబంధు వినోద్ అని చెప్పి రాయడం జరిగింది. ఆచార్య రామచంద్ర శుక్ల హిందీ సాహిత్య ఇతిహాసం రాయడం జరిగింది. పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు రాశారు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా. సో ఫస్ట్ గ్రియర్సన్ ఏమని అన్నారు లోకనాయక్ అని అంటే ఓఎస్ తులసీదాస్ అని అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ తులసీదాస్. గ్రియర్సన్ ఏమన్నారు? గౌతమ్ బుద్ధ్ కే బాద్ బడా లోకనాయక్ అని చెప్పి అనడం జరిగింది. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ సూర్దాస్ గురించి చెప్పుకున్నాం. సూర్దాస్ ఎవరు అనుకున్నాం? కృష్ణ భక్తిదారికి ప్రవర్తక కవి అనుకున్నాం. అదేవిధంగా అష్టచాప్ కవులు అని చెప్పి అంటారు. వల్లభాచార్యులు అష్టచాప్ కవులను ఎవరు క్రియేట్ చేశారు అంటే అష్టచాప్ కింద ఏర్పరిచింది ఎవరు అంటే వల్లభాచార్య యొక్క పుత్రుడు విఠలనాథ్ ఏర్పాటు చేశారు. అంటే వల్లభాచార్య యొక్క నలుగురు శిష్యులు ప్లస్ విఠలనాథ్ యొక్క నలుగురు శిష్యులు మొత్తం 8 మంది కవుల్ని కలిపి అష్టచాప్ కవులు అంటారు. ఈ అష్టచాప్ కవుల్లో అగ్రగణ్యుడు ఎవరు అంటే సూర్యదాస్ అండి. అగ్రగణ్యుడు ఎవరు? సూర్యదాస్. నెక్స్ట్ వాత్సల్య రస్ కా బాద్షా అంటారు. సూర్యదాస్ని ఏమంటారు? వాత్సల్య రస్ కా బాద్షా అని కూడా అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ కబీర్ ఉన్నారు. కబీర్ని ఏమన్నారంటే వాణికా డిక్టేటర్ అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కబీర్ని వాణికా డిక్టేటర్ అని ఎవరిని అంటారు అంటే కబీర్ దాస్ అంటారు. లోక్ నాయక్ అని ఎవరిని అంటారు? తులసిదాస్ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. జయశంకర్ ప్రసాద్ కా అధూరా ఉపన్యాస్. అధూరా అంటే ఇన్కంప్లీట్. ఓకే, పూర్తి కాకుండా సగంలో ఆగిపోయిన ఉపన్యాసం ఏంటి? ఉపన్యాసం అంటే నవల. ఓకే, జయశంకర్ ప్రసాద్ కా అధూరా ఉపన్యాస్ హై. ऑप्शन 1 मंगलसूत्र, ऑप्शन 2 इरावती, ऑप्शन 3 पैर तले की जमीन, ऑप्शन 4 भूतनाथ. ऑप्शन 1 मंगलसूत्र, ऑप्शन 2 इरावती, ऑप्शन 3 पैर तले की जमीन, ऑप्शन 4 भूतनाथ. जयशंकर प्रसाद का अधूरा उपन्यास है. ओके, और चौदह करेक्ट आंसर इज इरावती. జయశంకర్ ప్రసాద్ మొత్తం రాసిన ఉపన్యాసాలు 3 అందులో ఇరావతి అనేది అధూరా ఉపన్యాస్. కంకాల్, తితలి, ఇరావతి. జయశంకర్ ప్రసాద్ యొక్క ఉపన్యాసాలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కంకాల్, తితలి, ఇరావతి. కంకాల్ 1929లో రాశారు. తితలి 1934లో రాశారు. ఇరావతి అనేది పూర్తి చేయకుండానే ఆయన చనిపోవడం జరిగింది. ఓకే, సో ఆయన రాసిన ఉపన్యాసాలు మొత్తం 3. ఆ 3లో ఇరావతి అనేది అధూరా ఉపన్యాసం అనాలి. ప్రథమ ఉపన్యాసం ఏంటి అంటే కంకాల్. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి. కంకాల్, తితలి, ఇరావతి జయశంకర్ ప్రసాద్ యొక్క ఉపన్యాసాలు. అందులో అధూరా ఉపన్యాస్ ఇరావతి. మరి మంగళసూత్ర ఎవరిది? మంగళసూత్ర అంటే ప్రేమ్చంద్ యొక్క అధూరా ఉపన్యాస్. మంగళసూత్ర ప్రేమ్చంద్ యొక్క అధూరా ఉపన్యాస్. ప్రేమ్చంద్ ఏమంటాం? ఉపన్యాస్ సమ్రాట్ అంటాం. ఆయన 12 ఉపన్యాసాలు రాశారని చెప్తారు. అందులో ఈ మంగళసూత్ర ఏదైతే ఉంది ఇది అధూరా ఉపన్యాస్. జయశంకర్ ప్రసాద్ 3 అయితే ప్రేమ్చంద్ గారు 12 ఉపన్యాసాలు రాశారు. ఆ 12లో అధూరా ఉపన్యాసం ఏంటి అంటే లాస్ట్ది మంగళసూత్ర. ఓకే, సో ఆయన మొదటి ఉపన్యాసం ఏంటంటే సేవా సదన్. ప్రేమ్చంద్ యొక్క ఫస్ట్ ఉపన్యాసం ఏంటి గుర్తుపెట్టుకుని అడుగుతూ ఉంటారు. సేవా సదన్. ఓకే, ఆయనకి బాగా ఖ్యాతి తెచ్చిన పాపులర్ ఉపన్యాసం ఏంటి అంటే గోదాన్.
ఓకే, గోదాన్. ఓకే, సో అది ఆల్మోస్ట్ లాస్ట్ది, మంగళసూత్రం ముందుది గోదాన్. ఓకే, సో ఇదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రేమ్చంద్ గురించి. ఓకే అండి. నెక్స్ట్ పైర్ తలేకి జమీన్, ఇది ఎవరిది అంటే మోహన్ రాకేష్ యొక్క ఉపన్యాస్. సో ఇది నాటక్ అండి, ఇది నాటక్. పైర్ తలేకి జమీన్ అనేది మోహన్ రాకేష్ యొక్క నాటక్. ఇది కూడా అధూరా నాటక్, ఉపన్యాస్ కాదు. పైర్ తలేకి జమీన్ అనేది మోహన్ రాకేష్ యొక్క అధూరా नाटक. मंगलसूत्र प्रेमचंद का अधूरा उपन्यास, इरावती जयशंकर प्रसाद का अधूरा उपन्यास, पैर तले की जमीन మోహన్ రాకేష్ का अधूरा नाटक. భూతనాథ్, భూత ప్రేతాల గురించి ఎవరు రాస్తారని చెప్పుకున్నాం, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. దేవకీ నందన్ ఖత్రి, దేవకీ నందన్ ఖత్రి. ఈయన భూతాలు మాయలు వాటి గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. ఆయన యొక్క ప్రసిద్ధ రచన ఏంటనుకున్నాం, చంద్రకాంత సంతతి. వాటి కోసం ఆ హిందీ భాషీ ప్రజలు కూడా ఏం చేశారు, హిందీ నేర్చుకున్నారు ఇవి చదవడానికి అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, సో తిలిస్మి ఐరి ఉపన్యాసకి జనక్ అని ఎవరిని అంటారు, దేవకీనందన్ ఖత్రిని అంటారు. ఆయన యొక్క ప్రసిద్ధ ఉపన్యాసాలు ఏమిటి అంటే చంద్రకాంత సంతతి, భూతనాథ్, కాజర్ కి కోట్రీ, ఇవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో ఈయన రాసిన ఈ భూతనాథ్ ఏంటంటే ఆయన కంప్లీట్ చేయలేదు, ఇది కూడా అధూరా ఉపన్యాస్. దేవకీ నందన్ యొక్క అధూరా ఉపన్యాస్ ఏంటంటే భూతనాథ్. ఓకే, సో దీన్ని ఎవరు పూర్తి చేశారంటే దుర్గాదాస్ ఖత్రి కంప్లీట్ చేశారు. దీన్ని ఎవరు కంప్లీట్ చేశారు, భూతనాథ్ని దుర్గాదాస్ ఖత్రి కంప్లీట్ చేశారు. దేవకీ నందన్ ఖత్రి యొక్క అధూరా ఉపన్యాస్ ఏమిటి, భూతనాథ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 4. ఉగ్రజీ కా ఉపన్యాస్ నహీ హై. ఇందులో ఉగ్రజీ ఉన్నారు కదా, ఆయన యొక్క ఉపన్యాస్ కానిది ఏమిటి. ఆప్షన్ 1 చంద్ హసీనోं के कतून, ఆప్షన్ 2 ఢిల్లీ కా దలాల్, ఆప్షన్ 3 రాజ్యశ్రీ, ఆప్షన్ 4 షరాబ్. 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ పెట్టండి అమ్మా. సో పాండే బెచన్ శర్మ ఉగ్ర యొక్క పూర్తి పేరు ఏం పేరు, పాండే బెచన్ శర్మ. ఆయన అసలు పేరు ఉగ్ర అనేది ఆయన కలం పేరు. ఓకే, పాండే బెచన్ శర్మ ఉగ్రజీ కా ఉపన్యాస్ నహీ హై. అందులో ఈ క్రింద వాటిలో ఆయన యొక్క ఉపన్యాస్ కానిది ఏంది. ఎస్, చంద్ హసీనోं के खतून, ఇది 1927లో ఉగ్రజీ రాశారు. ఓకే, నెక్స్ట్ ఢిల్లీ కా దలాల్, ఇది 1927లోనే ఇది కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ రాజ్యశ్రీ, ఇది ఆయనది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాజ్యశ్రీ. షరాబీన 1930లో రాశారు. సో ఉగ్రజీ యొక్క ఉపన్యాసంలో ఈ చంద్ హసీనోं के खतून, ఢిల్లీ కా దలాల్, షరాబ్, బుధువా కి బేటీ, సర్కార్ తుమ్హారే ఆంఖో మే, జీజాజీ, ఫాగున్ కే దిన్, ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రసిద్ధ ఉపన్యాసాలు. ఈ రాజ్యశ్రీ ఆయనది కాదు. ఈ రాజ్యశ్రీ ఎవరిది మరి. సో మీకు తెలిస్తే రాజ్యశ్రీ మీరు చదివి ఉంటే మీరు దీంట్లో పెట్టండి, కామెంట్లో పెట్టండి అమ్మా. ఓకే, సో రాజ్యశ్రీ ఎవరిది, ఉపన్యాస్ ఎవరిది అనేది మీ కామెంట్లో పెట్టండి. సో యాక్చువల్గా మీకు పెట్టండి. ఓకే, సో రాజ్యశ్రీ ఎవరిది అంటే జయశంకర్ ప్రసాద్ యొక్క నాటకం అండి అది. ఓకే, నాటకం. సో నాటక్ సమ్రాట్ అని ఎవరిని అంటారు, జయశంకర్ ప్రసాద్ అంటారు. సో ఆయన రాసినటువంటి ఐతిహాసిక్ నాటక్లో ఇది ఒకటి, రాజ్యశ్రీ ఒకటి. ఓకే, సో వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. ప్రేత్ ఔర్ ఛాయా, ఇదంతా కలిపి ఒకే ఉపన్యాసం పేరు. ఉపన్యాస్ కిస్కా హై. సో ఇక్కడ డాట్ అని అనుస్వర అనవసరం పడింది. ప్రేత్ ఔర్ ఛాయా ఉపన్యాస్ కిస్కా హై. ఆప్షన్ 1 ఈలా చంద్ర జోషి, ఆప్షన్ 2 ఉదయ్ శంకర్ భట్, ఆప్షన్ 3 సచ్చిదానంద్ హీరానంద్ వాత్సాయన్ అజ్ఞయ్, ఆప్షన్ 4 ఉపేంద్రనాథ్ అష్క్. ఆప్షన్ 1 ఈలా చంద్ర జోషి, ఆప్షన్ 2 ఉదయ్ శంకర్ భట్, ఆప్షన్ 3 సచ్చిదానంద్ హీరానంద్ వాత్సాయన్, ఆప్షన్ 4 ఉపేంద్రనాథ్ అష్క్. ప్రేత్ ఔర్ ఛాయా ఉపన్యాస్ కిస్కా హై. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈలాచంద్ర జోషి. ఆప్షన్ 1 ఈలాచంద్ర జోషి యొక్క ప్రసిద్ధ ఉపన్యాసం ఏంటంటే సన్యాసి. చాలా ఎక్కువగా అడుగుతారు. సన్యాసి ఎవరిది, ఈలాచంద్ర జోషి యొక్క ప్రసిద్ధ ఉపన్యాసంలో ఫస్ట్ ఉపన్యాసం మాట 1941లో రాశారు ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఏమిటి అంటే సన్యాసి. ఓకే, పర్దేకి రాణి, నెక్స్ట్ ప్రేత్ ఔర్ ఛాయా, ఇవి మూడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొన్న ఎపిసోడ్లో చెప్పుకున్నాం జహాజ్ కా పంచి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ప్రేత్ ఔర్ ఛాయా,
సన్యాసి, పర్దే కి రాణి, జహాజ్ కా పంచి ఇవన్నీ కూడా ఈలా చంద్ర జోషి యొక్క ప్రసిద్ధ ఉపన్యాసాల కింద మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఓకే అండి. సో అదేవిధంగా నెక్స్ట్ ఎవరు వచ్చారు, ఉదయ్ శంకర్ భట్ ఉన్నారు. సో ఉదయ్ శంకర్ భట్, సో ఈయన ఓకే ఓకే సాగర్ లహరే ఔర్ మనుష్య, సాగర్ లహరే ఔర్ మనుష్య అనే ఒక ఉపన్యాసం ఉందైంది ఉదయ్ శంకర్ భట్ది. ఓకే. సచ్చిదానంద్ హీరానంద్ వాత్స్యాయన్ అగ్నేయకి జ్ఞాన్పీఠ్ పురస్కారం రావడం జరిగింది. సో అది మనం కొంచెం గుర్తుపెట్టుకుంటాం. ఆయన యొక్క ప్రసిద్ధ ఉపన్యాసం ఏంటంటే శేఖర్ ఏక్ జీవని. ఈయన ప్రయోగవాది చెందిన గొప్ప రచయిత ఈయన. ఓకే, ట్రెండ్ సెటర్ అనమాట. ప్రయోగవాదికి ప్రవర్తకి ఎవరు అంటే సచ్చిదానంద్ హీరానంద్ వాత్స్యాయన్ అగ్నేయ్ చెప్పడం జరుగుతుంది. శేఖర్ ఏక్ జీవని, నదీ కే ద్వీప్, అపనే అపనే అజ్నబీ. శేఖర్ ఏక్ జీవని, నదీ కే ద్వీప్, అపనే అపనే అజ్నబీ ఈ మూడు కూడా ఆయన యొక్క ప్రసిద్ధ ఉపన్యాసాలండి. ఓకే, నేను గుర్తుపెట్టుకోవాల్సింది సచ్చిదానంద్ హీరానంద్ వాత్స్యాయన్ అగ్నేయ్ యొక్క ఉపన్యాసాలు చాలా ఫేమస్. శేఖర్ ఏక్ జీవని ఎంఏ చదివిన వాళ్ళకి ఇది మీరు చూస్తుంటారు, ఎంఏలో ఉంటుంది మనకి. అదేవిధంగా నదీకే ద్వీప్ కూడా ఉంటుంది ఎంఏలో. అపనే అపనే అజ్నబీ ఈ మూడు కూడా ఆయన యొక్క ప్రసిద్ధ ఉపన్యాసాలు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఉపేంద్రనాథ్ అష్క్. ఇందాక ఆల్రెడీ మనం ఉపేంద్రనాథ్ అష్క్ గురించి చెప్పుకున్నాం. ఓకే. గిరితి దీవారేం, గరం రాక్, బడి బడి ఆంకేం అవి ఆయన యొక్క ప్రసిద్ధ ఉపన్యాసాలు. ఉపేంద్రనాథ్ అష్క్ యొక్క ఫేమస్ ఉపన్యాసాలు ఏమిటి? గిరితి దీవారేం, గరం రాక్, బడి బడి ఆంకేం. సో ఇవి ఉపేంద్రనాథ్ అష్క్ యొక్క ప్రసిద్ధ ఉపన్యాసాలు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6. छायावाद का रुद्र कौन है? छायावाद का रुद्र कौन है? సో ఛాయావాద్కి 4 स्तंभ అని చెప్పి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, సుమిత్రానందన్ పంత్, జయశంకర్ ప్రసాద్, మహాదేవ్ వర్మని ఛాయావాద్కి 4 स्तंभ అంటారు. ఛాయావాద్కి త్రినేత్ర అని చెప్పి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, సుమిత్రానందన్ పంత్, జయశంకర్ ప్రసాద్ ముగ్గురిని అంటారు. ఛాయావాద్కి త్రిదేవ్ లేకపోతే త్రినేత్ర అని చెప్పి అంటారు. సారీ, త్రిదేవ్ అని అంటారు. ఓకే, త్రిమూర్తులు అన్నమాట. ఎవరు అంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, సుమిత్రానందన్ పంత్, జయశంకర్ ప్రసాద్. మరి ఛాయావాద్గా రుద్రని ఎవరిని అంటారు ఈ నలుగురిలో? క్వశ్చన్ నెంబర్ 6 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది. స్పీడ్గా ఆన్సర్స్ పెట్టండి అమ్మా. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. ఛాయావాద్ కా రుద్ర, లేకపోతే ఛాయావాద్ కా శివు, లేకపోతే క్రాంతికారి ఇవన్నీ కూడా ఎవరిని అంటారు? సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా అని అంటారండి. ఓకే, మహాదేవ్ వర్మ ఏమంటారు అంటే ఛాయావాద్కి శక్తి అంటారు. ఇక్కడ వెళ్ళిన త్రిమూర్తులు అంటారు. అదేవిధంగా మహాదేవ్ వర్మ ఏమంటారు? శక్తి. ఓకే, అమ్మవారుగా ఛాయావాద్కి శక్తి, లేకపోతే ఛాయావాద్కి దుర్గా, ఆధునిక యుగకి మేరా. ఓకే, సో ఇవన్నీ కూడా ఎవరిని అంటారు? మహాదేవ్ వర్మని అనడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. హిందీ కే ప్రథమ్ సఫల్ ప్రబంధకార్ హై. హిందీ కే ప్రథమ్ సఫల్ ప్రబంధకార్ హై అంటే ప్రబంధము అంటే మొట్టమొదటి ప్రబంధం మహాకావ్యం రాసింది ఎవరు? అమీర్ ఖుస్రో. ఆప్షన్ 2 మాలిక్ మొహమ్మద్ జైసీ. ఆప్షన్ 3 తులసీదాస్. ఆప్షన్ 4 సూర్దాస్. మలిక్ కాదు, మాలిక్. ఓకే, పొరపాటు మిస్టేక్ వచ్చింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7కి ఫస్ట్ ఆప్షన్ అమీర్ ఖుస్రో, ఆప్షన్ 2 మాలిక్ మొహమ్మద్ జైసీ, ఆప్షన్ 3 తులసీదాస్, ఆప్షన్ 4 సూర్దాస్. हिंदी के प्रथम सफल प्रबंधकार हैं. ओके, क्वेश्चन नंबर 7 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది. హిందీ కే ప్రథమ్ సఫల్ ప్రబంధకార్ కౌన్ హై? ఓకే, మరి చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ మాలిక్ మొహమ్మద్ జైసీ. మాలిక్ మొహమ్మద్ జైసీ. దీని గురించి ఏం చెప్పుకున్నాం? ప్రేమాశ్రయ శాఖకే ప్రవర్తక్. ఓకే, భక్తి కాలకు సంబంధించి భక్తి కాలంలోని సో 4 బ్రాంచ్లు చెప్పుకున్నాం. జ్ఞానాశ్రయ శాఖ, ప్రేమాశ్రయ శాఖ, రామభక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ. సో ఎక్కువగా మనకి ప్రబంధ కావ్యాలు మాత్రమే రాసింది ఏమిటి అంటే ప్రేమాశ్రయ శాఖ. సో అందులో సఫల ప్రబంధకారు, ప్రథమ్ సఫల ప్రబంధకారిని ఎవరిని అంటారంటే మాలిక్ మొహమ్మద్ జాయిసీని అంటారు. ప్రేమాశ్రయ శాఖ ప్రవర్తక కవి. జాయిసీ అంటే మనం చెప్పుకున్న లాస్ట్ క్లాస్లో జాయస్ నగరంలో ఉండేవారు కనుక వాళ్ళని జాయిసీ అని చెప్పి అనేవారు ఆయన్ని. ఓకే, సో ఈయన యొక్క కిస్సా చాహా దర్వేష్, గజల్, కాలిక్ బారి ఇవన్నీ కూడా ఎవరు అంటే అమీర్ ఖుస్రో యొక్క రచనలు. అమీర్ ఖుస్రో యొక్క రచనలు ఏంటి? కిస్సా చాహా దర్వేష్, గజల్, కాలిక్ బరి ఇవన్నీ కూడా ఆయన యొక్క ఫార్సీ హిందీ గ్రంథాలండి ఇవి.
సో అమీర్ ఖుస్రోని ఏమంటారంటే తోతే ఏ హింద్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఆయన హిందీలో రచించిన పహేలియా ముకర్యం చాలా ఫేమస్ అండి. సో ఖడీ బోలీని మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరు అంటే అమీర్ ఖుస్రో అండి. ఖడీ బోలీ యొక్క హిందీని అంటే ఆధునిక కాలంలో ఖడీ బోలీలో రాస్తాం, కానీ ఆది కాలంలోనే అమీర్ ఖుస్రో ఈ ఖడీ బోలీని ప్రయోగించడం జరిగిందండి. ఓకే అండి. సో ఈయన యొక్క అసలు అమీర్ ఖుస్రో యొక్క అసలీ నామ్ క్యా హై అని చెప్పి అడుగుతారు. అబ్దుల్ హసన్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అబ్దుల్ హసన్. నెక్స్ట్ सबसे पहले उन्होंने अपनी भाषा के लिए हिंदवी का उल्लेख किया था. హిందవి, తన యొక్క భాషని హిందవి అని చెప్పి ఆయన ఆది కాలంలోనే చెప్పుకోవడం జరిగింది. ఓకే, ప్రథమ బార్ ఖడీ బోలీ మే రచన కిస్నే కి అంటే అమీర్ ఖుస్రో అని చెప్పాలి. ఓకే, సో ఈయన యొక్క ఫేమస్ రచనలు ఏంటి అంటే సో ముకర్యాం, పహలియాం, దో సుక్నే, నెక్స్ట్ గజల్, కిస్సా చాహా దర్వేష్, కాలిక్ బారి అనేది ఫార్సీ యొక్క గ్రంథం. సో ఇది ఫార్సీ శబ్దకోశం అండి, డిక్షనరీ. ఓకే, సో ఆయన గురించి అది గుర్తుపెట్టి. తులసిదాస్ గారి గురించి మనం చెప్పుకున్నాం, సూర్యదాస్ గారి గురించి చెప్పుకున్నాం. ఓకే, అందుకని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 8 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది. अपभ्रंश का व्याकरण ग्रंथ का ग्रंथकार है. अपभ्रंश లోని వ్యాకరణ గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 కామతా ప్రసాద్ గురు, ఆప్షన్ 2 దామోదర్ శర్మ, ఆప్షన్ 3 హేమచంద్ర, ఆప్షన్ 4 కిషోరి దాస్ వాజ్పేయి. ఆప్షన్ 1 కామతా ప్రసాద్ గురు, ఆప్షన్ 2 దామోదర్ శర్మ, ఆప్షన్ 3 हेमचंद्र, ऑप्शन 4 किशोरी दास वाजपेयी. अपभ्रंश का व्याकरण ग्रंथ का ग्रंथकार हैं. प्रश्न संख्या 8 आपके पर्दे पर हैं. उनके 4 विकल्प. ऑप्शन 1 कामता प्रसाद गुरु, ऑप्शन 2 दामोदर शर्मा, ऑप्शन 3 हेमचंद्र, ऑप्शन 4 కిషోరి దాస్ వాజ్పేయి. మనకి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పాను, మీరు టెన్షన్ పడద్దు. మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదివి ఆలోచించి మీకు ఇక్కడ బబుల్స్ ఉంటాయి 1 2 3 4 అని చెప్పి ఉండి పక్కన ఒక రౌండ్ సర్కిల్లా ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడమే, ఏదైతే ఆన్సరో అక్కడ క్లిక్ చేయడమే. ఇప్పుడు మీరు చార్ట్లో పెడుతున్నంత కష్టం కూడా ఉండదు. జస్ట్ అలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత లేదు మీకు 3 పెట్టారు కాదని చెప్తే మళ్ళీ 2 పెట్టుకోవచ్చు. అలా మీరు మార్చుకోవడానికి వీలవుతుంది. సో మీరు లాస్ట్ ఫైనల్ సబ్మిట్ చేసే వరకు కూడా మీరు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే మన ఓఎంఆర్ షీట్ అనుకోండి, ఒకసారి బబుల్ చేస్తే మళ్ళీ మార్చడానికి ఉండదు. పొరపాటున రాంగ్గా బబుల్ కరెక్ట్ రాంగ్ చేసినా బయటకు వచ్చినా సరే మార్క్ పోద్ది. అందుకని చెప్పి ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కాస్త టైం సేవ్ అవుతుంది. బబ్లింగ్ చేసే అంత టైం ఉండదు. జస్ట్ క్లిక్ అంతే, క్లిక్ చేస్తే ఆన్సర్. మీరు కావస్తే మళ్ళీ ఇంకో క్లిక్ చేస్తే మారిపోతుంది. సో మీరు అట్లా దాని గురించి అయితే టెన్షన్ పడకండి అమ్మా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 సరైన సమాధానం हेमचंद्र. अपभ्रंश का व्याकरण ग्रंथ का ग्रंथकार है हेमचंद्र. సో శబ్దానుశాసన్ ఆయన రాసిన గ్రంథం పేరు ఏంటి అంటే శబ్దానుశాసన్. సో శబ్దానుశాసన్ రాశారు. ఓకే, ఈయన ఇంకా ఏం రాశారంటే కుమార్ పాల్ చరిత్ర అని చెప్పి కూడా రాశారు. ఓకే, ఈ హేమచంద్ర ఏ సాహిత్యంలోకి వస్తారంటే ఆది కాలంలోని జైన సాహిత్యంలోకి వస్తారు. సో ఆది కాలంలో మనకి 4 రకాల సాహిత్యాలు ముఖ్యంగా కనబడుతుంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే సిద్ధ సాహిత్య, నాద సాహిత్య, జైన సాహిత్య, లౌకిక సాహిత్యం. ఏమిటంటే అవి సిద్ధ సాహిత్యం అంటే సిద్ధులు. సిద్ధంకి సంఖ్య ఎంత అంటే మనం చెప్పుకుంటాం 84 సిద్ధు అని చెప్పి. సో అందులో ప్రముఖ కవులు ఎవరు? సరహప్ప, సవరప్ప, లూయిప, డోంబిప ఇలా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నాద సాహిత్యం, నాదంకి సంఖ్య 9గా చెప్పడం జరుగుతుంది. అందులో గోరఖనాథ్ గురించి చెప్తాం, మత్స్యేంద్రనాథ్ గోరఖనాథ్ యొక్క గురువు అని చెప్పుకుంటాం. సో నెక్స్ట్ జైన సాహిత్యం వచ్చినప్పటికి ఇక్కడ ప్రముఖంగా మనకి స్వయంభూ, పుష్పదంత్, హేమచంద్ర, మేరు తరంగ్, దేవసేన చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ జైన లౌకిక సాహిత్యంలో మళ్ళీ ఏమొస్తాయి మనకి రాసు సాహిత్యాలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, అందులో ప్రముఖులు ఎవరు అంటే చంద్రబర్దాయి, పృథ్వీరాజ్ రాసు. ఓకే, సో ఇది హేమచంద్ర अपभ्रंश का व्याकरण ग्रंथ का ग्रंथकार. మరి కామతా ప్రసాద్ గురువు ఎవరు? కామతా ప్రసాద్ గురువు కూడా హిందీకి సంబంధించిన ప్రామాణిక వ్యాకరణాన్ని మొట్టమొదటి రాసింది ఎవరు అంటే కామతా ప్రసాద్ గురు. ఓకే, కామతా ప్రసాద్ గురు హిందీకి సంబంధించిన ఇన్ని వ్యాకరణ వాచస్పతి అంటారు. కామతా ప్రసాద్ గురుని ఏమంటారు? వ్యాకరణ వాచస్పతి అంటారు. ఓకే, మరి కిషోరి దాస్ వాజ్పేయి ఏం చేశారంటే హిందీ శబ్దానుశాసన్ అని చెప్పి వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. ఓకే, మరి దామోదర్ శర్మ ఈయన చేశారు, ఈయన కూడా వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. ఉక్తి వ్యక్తి ప్రకరణ్, ఆయన వ్యాకరణ గ్రంథం పేరేంటి? ఉక్తి వ్యక్తి ప్రకరణ్. వీళ్ళు 4 కూడా వ్యాకరణ గ్రంథాలు రాసిన వాళ్ళే. ఓకే,
కామతా ప్రసాద్ గురుని ఏమంటారు? వ్యాకరణ వాచస్పతి అంటారు. వ్యాకరణ వాచస్పతి అంటారు. దామోదర్ శర్మ రాసిన గ్రంథం ఏంటి? వ్యాకరణ గ్రంథం ఉక్తి వ్యక్తి ప్రకరణ. మనకి ఇప్పుడు మనం ఏదైనా స్టాండర్డ్ వ్యాకరణం కావాలంటే ఏం కొనుక్కోవాలి అంటే కామతా ప్రసాద్ గురువు యొక్క వ్యాకరణం కొనుక్కోవాలి. అది స్టాండర్డ్ బుక్ మాట మనకి ఇప్పుడు హిందీలో. ఓకే, సో కాబట్టి కాస్త డిఫికల్టీగా ఉంటుంది, ఎందుకంటే బాగా స్టాండర్డ్ లెవెల్ ఎక్కువ కనుక అర్థం చేసుకునే శక్తి ఉంటే చాలా బాగుంటుందమ్మా అది. సో అంటే మనకి ఒక హిందీ టీచర్గా మన దగ్గర ఉండవలసిన బుక్ హిందీ వ్యాకరణం ఎవరిది అంటే కామతా ప్రసాద్ గురు. ఓకే, ఆయన బుక్ మన దగ్గర ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 9. चंद छंद वर्णन की महिमा, चंद छंद वर्णन की महिमा के रचनाकार हैं. సో దీన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 చందబరదాయి, ఆప్షన్ 2 గంగ కవి, ఆప్షన్ 3 లాల్ కవి, ఆప్షన్ 4 సురతి మిశ్ర. ఆప్షన్ 1 చందబరదాయి, ఆప్షన్ 2 గంగ కవి, ఆప్షన్ 3 లాల్ కవి, ఆప్షన్ 4 సురతి మిశ్ర. క్వశ్చన్ నెంబర్ 9 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది. చంద్ ఛంద్ वर्णन की महिमा के रचयिता कौन है? ओके, మరి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 की करेक्ट आंसर गंगा कवि. सो गंगा कवि के बारे में एक लोकोक्ति है कि इनको एक राजा ने हाथी से कुचलवाया है. इनको एक राजा ने हाथी से ఏనుగుతో తొక్కించేశారు అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, చందబరదాయి మనం చెప్పుకున్నాం. చందబరదాయి పృథ్వీరాజ్ రాసో. హిందీ సాహిత్యంలోని మొట్టమొదటి మహాకావ్యం ఏమిటి అంటే పృథ్వీరాజ్ రాసో. హిందీ సాహిత్య का प्रथम महाकाव्य क्या है అని క్వశ్చన్ అడుగుతుండేవారు, ఎల్పి సెట్లో అడిగారు. సో పృథ్వీరాజ్ రాసు దానికి ఆన్సర్. సో ఎవరైతే మొట్టమొదటి మహాకావ్యం రాశారో వాళ్ళనే మొట్టమొదటి మహాకవి అనాలి. సో హిందీ సాహిత్య का प्रथम महाकवि कौन है? చందబరదాయి. ఓకే, సో ఇది ఏ పీరియడ్ అయినా ఆది కాలకి సంబంధించిన ఆయన వీరగాథా కాలం అని చెప్పి అంటాం కదా. సో లౌకిక సాహిత్యంలోకి వస్తుంది. పృథ్వీరాజ్ రాసు రాశారు, అది ప్రబంధ కావ్యం. ఓకే, ప్రథమ మహాకవి అంటారు ఆయన. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, దీన్నే చంద సమ్రాట్ అని కూడా అంటారండి పృథ్వీరాజ్ చందబరదాయిని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. గోకుల్నాథ్ కృత్ హై. ఇందులో గోకుల్నాథ్ రాసింది ఎవరు? రాసిన రచన ఏమిటి? ఆప్షన్ 1 252 వైష్ణవన్ కి వార్త, ఆప్షన్ 2 శ్రావకాచార్, ఆప్షన్ 3 శృంగార సోరట, ఆప్షన్ 4 భరతేశ్వర్ బాహుబలి. ऑप्शन 1 252 వైష్ణవన్ की वार्ता, ऑप्शन 2 శ్రావకాచార్, ऑप्शन 3 శృంగార్ సోరట, ఆప్షన్ 4 భరతేశ్వర్ బాహుబలి. మనకు చాలా మంది అడుగుతున్నారు వ్యాకరణ క్లాసెస్ ఇంకా కంటిన్యూ చేయమని. ఓకే, మండే ఈవినింగ్ 7 o'clockకి వ్యాకరణం సంబంధించిన ఒక సెషన్ ఉంటుంది. మ్యాక్సిమం వ్యాకరణం సంబంధించి అన్ని టాపిక్స్ కూడా మనం అంటే ఏ క్లాస్ అయినా సరే మనకి 8th, 9th, 10th క్లాస్ సంబంధించిన గ్రామర్ అంతా కూడా మనకి ఎల్బిసెట్ టెట్ డిఎస్ఎల్లో ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు. అందువలన ఆ సెషన్స్ చాలా వ్యాకరణ ప్రాక్టీస్ సెషన్స్ చాలా ఉన్నాయండి, దగ్గర 50 అబవ్ ఉన్నాయి. సో ఆ ప్రాక్టీస్ సెషన్స్ అవి చూసుకోవడం వల్ల మీకు ఉపయోగపడుతుంటుంది. సాహిత్యానికి సంబంధించి ఇప్పటివరకు మనం చేసిన సెషన్స్లో కొన్ని ఇవి క్వశ్చన్స్తో పాటుగా దాని రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ చెప్తున్నాను. ఇవి రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట అండి. ఇలా ఇవే మిక్స్డ్ చేసి కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా. గోకుల్నాథ్ కృత్ హై. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 252 వైష్ణవన్ కి వార్త. సో ఈ గోకుల్నాథ్ అయినా ఫస్ట్ ఏం చేశారంటే 84 వైష్ణవన్ కి వార్త అని రాశారు. ఆ తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ 252 వైష్ణవన్ కి వార్త అని చెప్పి రాశారు. 84 అంటే మొత్తం 84 మంది. ఫస్ట్ 84 విష్ణు భక్తులు సంబంధించి కవుల గురించి రాయడం జరిగింది. ఆ తర్వాత 252 252 మంది విష్ణు భక్తుల యొక్క గురించి ఆయన రాయడం జరిగింది. సో ఇవి అంటే హిందీ సాహిత్య ఇతిహాస్ సంబంధించి ఎవరైతే రచన చేశారో వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడ్డాయని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, సో ఈయన గోస్వామి గోకుల్నాథ్ అంటారు. ఈయన ఏమంటారు? గోస్వామి గోకుల్నాథ్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి శ్రావకాచార్ ఈయన రాసిన భాష అంటే బ్రజ భాషలో రాశారండి, బ్రజ భాషలో. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? శ్రావకాచార్. మరి శ్రావకాచార్ ఎవరిది? శ్రావకాచార్య ఎవరిది? ఫస్ట్గా మీరు ఆన్సర్స్ చార్ట్లో పెట్టాలి. శ్రావకాచార్య మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. శ్రావకాచార్య ఎవరిది? లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం మనం. శ్రావకాచార్య దేవ్సేన్. శ్రావకాచార్య ఎవరిదండి? దేవ్సేన్. సో జైన సాహిత్యంలో ఇందాక జస్ట్ ఇప్పుడు కూడా చెప్పుకున్నాం, జైన సాహిత్యంలో ప్రసిద్ధ కవుల్లో ఒక ఆయన దేవ్సేన్. ఓకే, సో ఈయన రాసింది శ్రావకాచార్య.
ఓకే, శ్రావకాచార్యులు ఏముంటుందంటే గృహస్థ జీవన్ సే సంబంధిత దోహే. సో ఆయన జైనుడు కదా, సో గృహస్థాశ్రమం ఎలా ఉండాలి, ఈ పద్ధతులు ఏ ఉండాలి, అవన్నీ కూడా ఈ శ్రావకాచార్యలో చెప్పడం జరిగింది. ఓకే, శ్రావకాచార్యులు రాసింది ఎవరు? దేవసేన్. ఓకే, మరి శృంగార సోరట, నగర శోభ, మదనాష్టక్ ఇవన్నీ కూడా రహీం యొక్క రచనలు. అబ్దుల్ రహీం, ఖానా అబ్దుల్ రహీం ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు ఏమిటి? శృంగార్ సోరట, నగర్ శోభ, మదనాష్టక్, రహీంకే దోహే అని చెప్పి మనం చదువుతాం. ఓకే అమ్మా. నెక్స్ట్ భరతేశ్వర్ బాహుబలి, సాలిభద్ర సూరి. సాలిభద్ర సూరి యొక్క రచన ఏమిటి? భరతేశ్వర్ బాహుబలి. భరతేశ్వర్ బాహుబలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 11. इनमें से फोर्ट विलियम कॉलेज कलकत्ता में कौन काम नहीं किया, शामिल नहीं था? ओके, इनमें से फोर्ट विलियम कॉलेज కలకత్తాలో ఉండేది. ఆ ఫోర్ట్ విలియం కాలేజ్ కలకత్తాకి రిలేటెడ్ కాని వాళ్ళు ఎవరు? షామిల్. ఓకే, ఆప్షన్ 1 జాన్ గిల్క్రెస్ట్, ఆప్షన్ 2 సదల్ మిశ్ర, ఆప్షన్ 3 లల్లూలాల్, ఆప్షన్ 4 ఇన్షాల్లా ఖాన్. ఆప్షన్ 1 జాన్ గిల్క్రెస్ట్, ఆప్షన్ 2 సదల్ మిశ్ర, ఆప్షన్ 3 లల్లూలాల్, ఆప్షన్ 4 ఇన్షాల్లా ఖాన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఒకసారి జేఎల్ కడగడం జరిగింది. ఓకే, మరి చూద్దాం సరైన సమాధానం ఇన్షా అల్లా ఖాన్. ఇన్షా అల్లా ఖాన్ గురించి మనం చెప్పుకున్నాం. హిందీ సాహిత్యంలోని మొట్టమొదటి కహాని, ప్రథమ కహాని కిస్నే లిఖా? ఇన్షా అల్లా ఖాన్. రాణి కేతకీ కి కహాని, రాణి కేతకీ కి కహాని హిందీ సాహిత్య ప్రథమ కహాని అని చెప్తాం. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో దాన్ని ఎవరు రాశారు అంటే ఇన్షా అల్లా ఖాన్ అని చెప్తారు. ఈయన కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో హిందీ సాహిత్యం వచ్చేటి మొట్టమొదటి నలుగురు గొప్ప రచయితల్లో సదాల్ మిశ్ర, లల్లూలాల్, ఇన్షా అల్లా ఖాన్ అనేవాళ్ళు ముగ్గురు. ఓకే, నా ముగ్గురు పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి జాన్ గిల్క్రెస్ట్ ఎవరు అంటే ఈ ఫోర్ట్ విలియం కాలేజ్ ఏదైతే దాని ప్రిన్సిపల్ అండి ఆయన. సో ఆయన హిందీ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం, దాని మీద రచన చేయించడం కోసం ప్రయత్నం చేశారు. సో అందులో ప్రొఫెసర్లు ఎవరంటే సదల్ మిశ్ర, లల్లూలాల్. ఓకే, సో వీళ్ళిద్దరూ కూడా అందులో ప్రొఫెసర్స్. జాన్ గిల్క్రెస్ట్ ఆయన ప్రిన్సిపల్. సో వీళ్ళ గురించి దీనికి రిలేటెడ్గా ఉంది ఎవరు అంటే వీళ్ళుగా మనం చెప్పుకోవడం జరిగారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. లాల్ చంద్రిక కిస్కి రచన హై? లాల్ చంద్రిక అనేది ఎవరి రచన? ఆప్షన్ 1 బిహారీ, ఆప్షన్ 2 లల్లూలాల్, ఆప్షన్ 3 సుందర్ సదాసుకులాల్, ఆప్షన్ 4 కేశవ్ దాస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 మీ యొక్క స్క్రీన్ మీద ఉందండి. లాల్ చంద్రిక కిస్కి రచన హై? ఆప్షన్ 1 బిహారీ లాల్, ఆప్షన్ 2 లల్లూలాల్, ఆప్షన్ 3 సదాసుకులాల్, ఆప్షన్ 4 కేశవ్ దాస్. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లల్లూలాల్. ఆప్షన్ 2 లల్లూలాల్ అండి. ఓకే అండి. సో బిహారీని ఏమంటామని చెప్పుకున్నాం. బిహారీ రాసింది కేవలం బిహారీకి సత్సాయి, బిహారీ సత్సాయి ఒకటే రచన చేసి చాలా ప్రాముఖ్యం చెందారు. సో ఆయన రీతికాలకి ప్రతినిధి కవి అంటాం. రీతికాలిక ప్రవర్తక కవి అని చింతామణి త్రిపాఠిని అంటారు. రీతికాలిక ప్రతినిధి కవి అని ఎవరిని అంటారు? బిహారీలాల్ అంటారు. ఓకేనే. సో గాగర్ మే సాగర్ బర్నే వాళ్ళ కవి అని కూడా ఈయన్ని అనటం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కేశవదాస్ని రీతికాలకు చెందిన ఒక ప్రసిద్ధ కవుల్లో ఈయన చెప్తారు. రసిక ప్రియ, కవి ప్రియ, చందమాల్, రామచంద్రిక ఆయన యొక్క ప్రసిద్ధ రచన ఏమిటి? రామచంద్రిక. ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రసిద్ధ రచన అండి. నెక్స్ట్ అదేవిధంగా సదాసుకులాల్ నియాజ్ అంటారు. ఈయన ఏమంటారంటే నియాజ్. సో నియాజ్ అనేది ఆయన యొక్క కలం పేరు. సో సదాసుకులాల్ ఏం రాశారంటే సుఖ్ సాగర్. ఆయన రాసిన గ్రంథం పేరేంటి? సుఖ్ సాగర్. ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవే. సో ఎన్నైనా గుర్తుపెట్టుకున్నాం అనుకోకండి, మేము చెప్తున్నవి 2% కూడా ఉండమాటండి. యాక్చువల్గా మెయిన్ ఏవైతే ఉన్నాయో టాప్ 2%లో మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే. సో మిగిలినవన్నీ కూడా ఇంకో 98% ఉంటాయండి. సో కానీ మనకి ఎప్పుడు ఏ ఎగ్జామ్ అని టాప్ 2%లో నుంచి మన సగం పేపర్ కనబడుతుందండి. నేను చెప్పేవన్నీ కూడా అవే రిపీట్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. ఓకే. సో ఆ 2% మాత్రమే చెప్తున్నాను. ఈ 2%లో నుంచి మన సగం పేపర్ పైన మనకు కనబడుతుంది. ओके. नेक्स्ट क्वेश्चन नंबर 13. भविष्यत कहा के रचनाकार हैं? भविष्यत कहा के रचनाकार हैं? ऑप्शन 1 पुष्पदंत, ऑप्शन 2 सरहप्पा, ऑप्शन 3 स्वयंभू, ऑप्शन 4 धनपाल. क्वेश्चन नंबर 13. भविष्यत कहा के रचनाकार हैं? ऑप्शन 1 पुष्पदंत, ऑप्शन 2 सरहप्पा, ऑप्शन 3 स्वयंभू, ऑप्शन 4 धनपाल. ఎవరైనా హిందీ టీచర్స్, హిందీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా సరే మీకు మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క
యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది కదమ్మా, అబౌట్ అని ఉంటుంది. ఓకే, మన ఛానల్ ఓపెన్ చేస్తే మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్లు, కమ్యూనిటీ, ఛానల్స్, తర్వాత అబౌట్ అని ఉంటుంది. ఆ అబౌట్లో ఇక్కడ మాకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే హిందీ మంచిన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వగలుగుతారు. ఓకే, సో అందులో మీరు హిందీ రిలేటెడ్గా పోస్టులకు సంబంధించి కానీ, నోటిఫికేషన్ సంబంధించి కానీ, ఏదైనా రిలేటెడ్ కానీ, నెక్స్ట్ కాంపిటీషన్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా మీకు ఏ డౌట్ వచ్చినా సరే అందులో చాలామంది మీకు లాంటి హిందీ టీచర్స్, ఇంకా ఎక్స్పర్ట్స్, జాబ్స్ వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన లెక్చరర్స్, టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఉంటారు అందులో. సో మీరు అందులో మీ యొక్క డౌట్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ యొక్క రిలేటెడ్గా ఎప్పటికప్పుడు హిందీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పొందొచ్చు. ఓకే, సో దాని ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అమ్మా కావాల్సిన వాళ్ళు. ఓకే, 13th క్వశ్చన్, భవిష్యత్ కహా కే రచనాకార్ హై. సో సరైన సమాధానం ధన్పాల్. భవిష్యత్ కహా ఈ రాసింది ఎవరు అంటే ధన్పాల్. ఓకే, సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. अपभ्रंश के प्रथम महाकवि कौन थे? अपभ्रंश के प्रथम महाकवि कौन थे? अपभ्रंश సాహిత్యానికి సంబంధించి మొట్టమొదటి మహాకవి ఎవరు? సో ఆప్షన్ 1 హేమచంద్ర, ఆప్షన్ 2 చంద్రబరదాయి, ఆప్షన్ 3 సోమప్రభ సూరి, ఆప్షన్ 4 స్వయంభూ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది. अपभ्रंश के प्रथम महाकवि कौन थे? ఓకే, స్పీడ్ ఆన్సర్స్ పెట్టండి. మరి రివీల్ చేస్తున్నాం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్వయంభూ. మరి ఇందాక నేను ప్రథమ మహాకవి అని చంద్రబరదాయిని అన్నాను కదా, సో మరి ఇప్పుడు ఎందుకు స్వయంభూ నింపంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చామంటే అపభ్రంష్కే ప్రథమ మహాకవి అన్నాం. సో కానీ చంద్రబరదాయి హిందీకే ప్రథమ మహాకవి. హిందీ సాహిత్యంలోని మొట్టమొదటి మహాకవి ఎవరు అంటే చంద్రబరదాయి. సో హిందీ సాహిత్యానికి ముందుగా ఉన్న సాహిత్యం ఏదంటే అపభ్రంశ సాహిత్యం. దాంట్లోని మొట్టమొదటి ప్రథమ మహాకవి ఎవరు అంటే స్వయంభూ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి హేమచంద్ర ఎవరు అంటే అపభ్రంశ సాహిత్యంలో వ్యాకరణ గ్రంథం రాసింది హేమచంద్ర, శబ్దానుశాసనం ఇందాక చెప్పుకున్నాం మనం. అదేవిధంగా సోమప్రభ సూరి కుమార్ పాల్ ప్రతిబోధ్ అని చెప్పి ఒక రచన చేయడం జరిగింది. అని ఎవరు అంటే సోమప్రభ సూరి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 15 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది. భారతేందు మండల్కే సబ్సే వరిష్ఠ లేఖక్తే. మనకు తెలుసు ఆధునిక కాల్ ఏదైతే హిందీ సాహిత్యం 4 కాలాల కింద విధిస్తారో, ఆదికాల్, పూర్వ మధ్యకాల్, ఉత్తర మధ్యకాల్, ఆధునిక కాల్. ఈ ఆధునిక కాల్లో ఫస్ట్ పీరియడ్ ఏమంటారంటే భారతేందు యుగ్ అంటారు. తర్వాత ద్వివేది యుగ్, తర్వాత ఛాయావాద్, తర్వాత ప్రగతివాద్, ప్రయోగవాద్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ పీరియడ్ అయిన భారతేందు యుగ్ సంబంధించి భారతేందు హరిశ్చంద్ర యొక్క పేరు మీద ఆ యుగానికి పేరు పెట్టడం జరిగింది ప్రవర్తక కింద. సో ఆయన యొక్క మండల్, ఆయన యొక్క కవి అంటే ఒక గ్రూప్ ఏదైతే ఉందో దాని మండల్ అని చెప్పి అంటారు. సో దాంట్లో ఉన్నటువంటి వరిష్ఠ్ పెద్దవాడైనటువంటి లేఖక్ ఎవరు? ప్రతాప్ నారాయణ మిశ్ర, బాలకృష్ణ భట్, బద్రీనారాయణ చౌదరి, ప్రేమ్ ఘన్, భారతేందు హరిశ్చంద్ర. క్వశ్చన్ నెంబర్ 15 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది. 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఓకే, మీకు ప్రయత్నం చేయండి, రాకపోతే ఈ ప్రశ్నతో మీరు నేర్చుకుంటారు. ఓకే, సో చూద్దామండి. సో సరైన సమాధానం బాలకృష్ణ భట్. సరైన సమాధానం ఏంటండి బాలకృష్ణ భట్. సో ఈయన 1844 ఆయనకి ఎప్పుడు జన్మించారు? 1844లో 1914 వరకు జన్మించారు. 1844. అదేవిధంగా ప్రతాప్ నారాయణ మిశ్ర 1856 అంటే బాలకృష్ణ భట్ కన్నా 12 సంవత్సరాలు చిన్నవాడు. భారతేందు హరిశ్చంద్ర 1850 జస్ట్ 30 సంవత్సరాలు అంటే 85లో పాపం చనిపోయారు. 30 సంవత్సరాలు బతికే ఈయన చాలా రచనలు అంటే నాటకాలు రాశారు, స్టోరీస్ రాసేసారు, కావ్యాలు రాసేసారు, చాలా రకాల ఆత్మకథ రాసేసారు, అనేక పత్రికలు రన్ చేసేసారు, సంపాదకత్వం వహించి. ఇవన్నీ చేసింది జస్ట్ 35 ఇయర్స్లోనే. సో అంటే ఈయన 45 ఇయర్స్ అంటే చిన్నతనం అంతా పోతుంది. ఆ తర్వాత తక్కువ టైంలో ఇన్ని గ్రంథాలు రాసేసారు అని చెప్పంటే అది మానవ మాతృలకి అసాధ్యం కనుక అంత స్పీడ్గా అంత అలా రాశారు. పోనీ అలాగని చెప్పి ఇంట్లో కూర్చుని రాస్తూ కూర్చునేవారంటే సోషల్ యాక్టివిస్ట్ అండి ఈయన ఎప్పుడు కూడా బయట కూడా రకరకాల మీటింగ్లు అవి హిందీ ప్రోత్సాహం కోసం దేశభక్తికి సంబంధించినవి. అప్పటికి మనకి స్వాతంత్రం రాలేదు. మనకి 1850, 85 పీరియడ్ అంటే మనకి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857లో జరిగింది మనకి. ఆ పీరియడ్ అండి. సో ఆ పీరియడ్లోనే ఈయన ఇన్ని రాశారు అంటే అన్ని సోషల్ యాక్టివిస్ట్ కింద ఉంటూ అంటే చాలా అసాధ్యం కనుక ఈయన ఏమని పిలిచేవారంటే రైటింగ్ మిషన్. భారతేందు హరిశ్చంద్ర ఏమంటారు? రైటింగ్ మిషన్ అని చెప్పి అంటారండి. గుర్తుపెట్టుకోవాలి, హిందీ సాహిత్యంలో రైటింగ్ మిషన్ అని చెప్పి ఎవరిని అంటారు అంటే భారతేందు హరిశ్చంద్రని అంటారండి. ఓకే,
సో అదేవిధంగా ప్రతాప్ నారాయణ మిశ్రని ఏమంటారంటే ద్వితీయ హరిశ్చంద్ర, ఏమంటారు ద్వితీయ హరిశ్చంద్ర అని చెప్పి అంటారు, రెండవ భారతేంద్ర హరిశ్చంద్రగా చెప్తున్నారు. యాక్చువల్గా హరిశ్చంద్ర అనేది భారతేంద్ర హరిశ్చంద్రకి అసలు పేరండి. భారతేందు అనేది ఆయనకి ఉపాధి మాట అండి, అంటే ఒక అవార్డు లాంటిది, ఒక బిరుదు. మనకి చిరంజీవిని మెగాస్టార్ అని, పవర్ స్టార్ అని, పవన్ కళ్యాణ్, నటరత్న అని చెప్పి అలా రకరకాల బిరుదులు ఏ విధంగా ఇస్తూ ఉంటారు. ఈయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే భారతేందు. ఓకే, సో ఈయన యొక్క ఆత్మకథ కుచ్ ఆపబీతి కుచ్ జగబీతి అని. భారతేంద్ర హరిశ్చంద్ర యొక్క ఆత్మకథ ఏంటి? కుచ్ ఆపబీతి కుచ్ జగబీతి. అది బాగా ఇంపార్టెంట్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, भारतेंदु युग किस नाम से जाना जाता है? భారతేందు యుగ్ కిస్ నామ్ సే జానా జాతా హై. ఈ భారతేందు యుగ్నే ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారంట. అది ఏ పేరు ఏంటి? జాగరణ కాల్, ఆప్షన్ 2 నవకాల్, ఆప్షన్ 3 పునర్జాగరణ కాల్, ऑप्शन 4 जागरण सुधार काल. भारतेंदु युग किस नाम से जाना जाता है? ऑप्शन 1 जागरण काल, ऑप्शन 2 नवकाल, ऑप्शन 3 पुनर्जागरण काल, ऑप्शन 4 जागरण सुधार काल. क्वेश्चन नंबर 16 మీ యొక్క స్క్రీన్ మీద ఉందండి. ఓకే, చూద్దాం మరి సరైన సమాధానం పునర్జాగరణ కాల్ అండి. పునర్జాగరణ కాల్. ఓకే, సో పునర్జాగరణ కాల్ అని చెప్తే ఏంటంటారు? భారతేందు యుగ్ అంటారండి. సో మరి ఈ జాగరణ సుధార్ కాలం అని చెప్తే ఏంటంటారంటే భారతేందు యుగ్ తర్వాత, అంటే ఈ జాగరణ అయిపోయింది. జాగరణ అంటే మేల్కొనడం. ఓకే, సో అవేర్నెస్ అనేది తీసుకురావడం. ఎందుకంటే భారతేందు యుగ్ ముందు ఏ కాలం ఉంది? రీతికాలం ఉంది. రీతికాలం అంతా కూడా ఎలా ఉందంటే సాహిత్యానికి కేవలం కళ ఆధారంగా మాత్రమే తీసుకురావడం జరిగింది. ఓకే, సో సమాజం కోసం ఉపయోగపరంగా ఏమీ లేదు దాంట్లో. రీతికాల సంబంధించి అంతా కూడా కవులు వాళ్ళ యొక్క గొప్పలు చెప్పుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క కావ్య ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని చూపించుకోవడం కోసం, ఆ కళను చూపించుకోవడం కోసం మాత్రమే చూపించారు. దానివల్ల అందులో ఈ జీవం అనేది పోయింది. సో తర్వాత దీన్ని ఏం చేశారంటే కావ్యం అనేది, సాహిత్యం అనేది సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ పీరియడ్లో ఏదైతే ఈ సామాజిక స్థితిగతులను బట్టి భారతేందు హరిశ్చంద్ర ఏం చేశారంటే ఈ యొక్క సుధార్ దాంట్లో ఒక మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. జాగరణ. సో ఆయన యొక్క ఎంతో మంది ప్రేరణ కలిగించి అటువంటి రచన చేయించారు కనుక దీన్ని పునర్జాగరణ కాలం అని చెప్పి అంటారు. సో ఆ తర్వాత వచ్చినది ఏదైతే ఉందో దాన్ని పరినిష్ఠ చేయించడం కోసం మహావీర్ ప్రసాద్ ద్వివేది ఆయన ఏం చేశారంటే దాన్ని ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా ఈ జాగరణ సుధార్ కాల్ అంటారు దీన్ని ద్వివేది యుగ్ని జాగరణ సుధార్ కాల్ అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17, महिलाओं के लिए भारतेंदु कौन सी पत्रिका निकाली? महिलाओं के लिए भारतेंदु कौन सी पत्रिका निकाली? మనం చెప్పుకున్నాం భారతేందు హరిశ్చంద్రుడు చాలా ఎక్కువ పత్రికలకి ఏం చేశారు? సంపాదకత్వం వహించారు. సో ఆయన విడుదల చేసిన ఆయన సొంతంగా పత్రికలు ప్రెస్ పెట్టి దాని ద్వారా దానికి సంపాదకత్వం కూడా వహిస్తుండేవారు. సో చాలా పత్రికలు చేశారు. అందులో ఒకటి మహిళల కోసం చేశారు. సో ఆ పత్రిక పేరు ఏంటి? మనం టెట్లో అడగడం జరిగింది. ఆప్షన్ 1 కవివచన్ సుధా, ఆప్షన్ 2 హరిశ్చంద్ర మ్యాగజైన్, ఆప్షన్ 3 బాలాబోధిని, ఆప్షన్ 4 ప్రజాహితైషి. ఓకే, 4 ఆప్షన్స్ మీ కళ్ళు ఎదుర్కొంటా ఉన్నాయి మీ స్క్రీన్ మీద. సరైన సమాధానం ఫాస్ట్గా పెట్టండి. ఆప్షన్ 1 కవివచన్ సుధా, ఆప్షన్ 2 హరిశ్చంద్ర మ్యాగజైన్, ఆప్షన్ 3 బాలాబోధిని, ఆప్షన్ 4 ప్రజాహితైషి. ఓకే, మరి చూద్దాం సరైన సమాధానం ఏంటి అంటే బాలాబోధిని. బాల్ అంటే పిల్లలు, బాల అంటే బాలిక లేకపోతే ఉమెన్ అని అర్థం. ఓకే, బోధిని వాళ్ళకి టీచ్ చేయడానికి ఉద్దేశంతో, వాళ్ళకి అంటే స్త్రీ శిక్షా హేతు, స్త్రీలకు ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఆయన ప్రారంభించింది. ఇది కేవలం మహిళల కోసమే. ఇది మాసిక్ పత్రిక అంటే మంత్లీ మ్యాగజైన్ కింద దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. కవివచన్ సుధా 1868లో ఆయన కాశీ నుంచి, ఇవన్నీ కూడా ఆయన కాశీలో ఉండేవారు భారతేందు హరిశ్చంద్రు. సో 1868లో కవివచన్ సుధా. హరిశ్చంద్ర మ్యాగజైన్ అనేది 1873లో ఈయన భారతేందు హరిశ్చంద్రు ప్రారంభించడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రజాహితైషి ఎవరిది అంటే రాజా లక్ష్మణ్ సింహ్ సంపాదకత్వంలో రిలీజ్ అయింది. రాజా లక్ష్మణ్ సింహ్ సంపాదకత్వంలో ప్రజాహితైషి 1855లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎల్పి సెట్కి అయితే ఇయర్స్ ఏమీ అవసరం లేదండి ఇవి. సో మీరు ఓన్లీ కాన్సెప్ట్ ఇది ఎవరు ఏది గుర్తుపెట్టుకోండి. నిస్సహాయ్ హిందూ నామక్ ఉపన్యాస్ కే రచనాకార్ హై. నిస్సహాయ్ హిందూ అనేది టైటిల్ అండి.
సో ఇది ఒక నవల పేరు, దీనికి రాసింది ఎవరు? ఆప్షన్ 1 బాబు రాధాకృష్ణ దాస్, ఆప్షన్ 2 అగ్నేయ్, ఆప్షన్ 3 లజ్జారాం మెహతా, ऑप्शन 4 कौशिक। निस्सहाय हिंदू नामक उपन्यास के रचनाकार हैं। ऑप्शन 1 बाबू राधाकृष्ण दास, ऑप्शन 2 अग्नेय, ऑप्शन 3 लज्जाराम मेहता, ऑप्शन 4 कौशिक। ओके, क्वेश्चन नंबर 18 మీ యొక్క స్క్రీన్ మీద ఉంది। నిస్సహాయ హిందూ నామక ఉపన్యాస కే రచనాకార్, మరి సరైన సమాధానం చూద్దాం। బాబు రాధాకృష్ణ దాస్, బాబు రాధాకృష్ణ దాస్। సో హిందీ ఉపన్యాసంలో వచ్చేటికి స్టార్టింగ్ అంటే ముందు ఉన్న ఉపన్యాసకారులో ఈయన పేరు కూడా చెప్పుకుంటాం। సో మొట్టమొదటి ఉపన్యాస కింద ఏం చెప్పుకుంటాం, నేను ఆల్రెడీ చెప్పాను, లాలా శ్రీనివాస్ దాస్ యొక్క పరీక్షా గురు, హిందీ సాహిత్యంలోని మొట్టమొదటి ప్రప్రథమ ఉపన్యాస్ క్యా హై, లాలా శ్రీనివాస్ దాస్ యొక్క పరీక్షా గురు। శ్రద్ధారాం ఫుల్లేరి భాగ్యవతి సెకండ్ది, భాగ్యవతి ఏంటండి సెకండ్ ఉపన్యాస్। నెక్స్ట్ బాలకృష్ణ భట్, ఈయన రహస్య కథ, నూతన బ్రహ్మచారి, ఏ ఖజాన్ సౌ సుజాన్ ఆయన రాయడం జరిగింది। నెక్స్ట్ ఠాకూర్ జగమోహన్ సింహ్, శ్యామా స్వప్న, అది కూడా గుర్తుపెట్టుకోవాలి। నెక్స్ట్ లజ్జారాం మెహతా, లజ్జారాం మెహతా యొక్క దూర్తు రసికలాల్ గుర్తుపెట్టుకోవాలండి। నెక్స్ట్ రాధాకృష్ణ దాస్ నిస్సహాయ్ హిందూ, ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఉపన్యాసం అన్నమాట అండి। ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకుంటాం। నెక్స్ట్ 18th క్వశ్చన్కి ఉన్న ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అంటే అగ్నేయ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ ఇందా విషయం। నెక్స్ట్ శేఖర్ ఏక్ జీవని, ఇవన్నీ కూడా ఇందాక అగ్నేయ గురించి మనం చెప్పుకోవడం జరిగింది, ఆయన ప్రయోగవాది యొక్క ప్రవర్తకగా మనం చెప్తాం। ఓకే, అదే కౌశిక్, కౌశిక్ యొక్క పూర్తి పేరు ఏంటండి, విశ్వంబర్నాథ్ శర్మ కౌశిక్, విశ్వంబర్నాథ్ శర్మ కౌశిక్। ఓకే, ఈయన మా ఆయన యొక్క ఫేమస్ ఉపన్యాసం ఏంటి, మా అమ్మ। ఓకే, బికారిని, మా అంటే మా అనే అక్షరం ఉంటుందంటే బికారిని, ఈ రెండు ఉపన్యాసాలు చాలా ఫేమస్ అండి ఆయనవి। విశ్వంబర్నాథ్ శర్మ కౌశిక్ ఆయన రాసిన రెండు ఉపన్యాసాలు ఏంటి, మా, బికారిని। మనం 10th క్లాస్ చదువుతున్నప్పుడు తాయి అనే లెసన్ ఉండేదండి, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే కాదు కానీ పాత టెక్స్ట్ బుక్ మనం చదివాం, అంటే మీరు చదివేటం మీరందరూ అదే చదువుకుంటారని అనుకుంటున్నాను। అక్కడ తాయి అనే ఒక స్టోరీ ఉండేది, కహాని, కౌశిక్, విశ్వంబర్నాథ్ శర్మ కౌశిక్ అని తాయి లాస్ట్ లెసన్ ఉండేదండి। సో ఆయన రాసిన ఉపన్యాసాలు ఏంటంటే మా, బికారిని। ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। క్వశ్చన్ నెంబర్ 19, హిందీ కా ప్రథమ పత్ర క్యా హై, హిందీలో రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏంటి, మొట్టమొదటి పేపర్। ఓకే, అది మంత్లీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు। ఓకే, సో మొట్టమొదటి పేపర్ ఏమిటి? ఆప్షన్ 1 సమాచార్ సుధావర్షన్, ఆప్షన్ 2 బెంగాల్ గజెట్, ఆప్షన్ 3 ఉదంత్ మార్తాండ్, ఆప్షన్ 4 భారతేందు। ఆప్షన్ 1 సమాచార్ సుధావర్షన్, ఆప్షన్ 2 బెంగాల్ గజెట్, ఆప్షన్ 3 ఉదంత్ మార్తాండ్, ఆప్షన్ 4 భారతేందు। హిందీ కా ప్రథమ పత్ర క్యా హై? ఓకే, సో మరి సరైన సమాధానం చూద్దాం। సరైన సమాధానం ఉదంత్ మార్తాండ్, ఉదంత్ మార్తాండ్। ఇది 1826లో రిలీజ్ చేయడం జరిగిందండి, మే 30వ తారీఖున, 1826 మే 30న కలకత్తా నుంచి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది। సో హిందీకి పహలా సమాచార పత్ర కింద దీన్ని చెప్పడం జరుగుతుందండి। సో ఈ మే 30న, అందువల్లనే ఈ మొట్టమొదటి హిందీ సంబంధించిన కనుక ఇస్లీ హర్ వర్ష్ ప్రతి సంవత్సరం కూడా 1830 నుంచి కూడా మే 30వ తారీఖుని హిందీ పత్రకారితా దివస్, హిందీ పత్రకారితా దివస్ కింద జరుస్తూ ఉంటారు। హిందీ పత్రకారితా దివస్ ఎప్పుడు చేస్తారు అంటే మే 30వ తారీఖు। ఎందుకు అంటే సో ఫస్ట్ న్యూస్ పేపర్ ఆ రోజే రిలీజ్ అయింది, దాని పేరు ఏంటి అంటే ఉదంత్ మార్తాండ్। ఏ సంవత్సరం? 1826 మే 30న రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ అయిన మొట్టమొదటి న్యూస్ పేపర్ అండి। సో ఇది వీక్లీ అంటే సాప్తాహిక పత్రిక కింద। సో జుగల్ కిషోర్ అని ఆయన దీనికి మొట్టమొదటి సంపాదకుడి కింద వ్యవహరించారండి। ఓకే, మరి ఇక్కడ సమాచార్ సుధావర్షిని వర్షన్, సమాచార్ సుధావర్షన్ ఉంది, ఇది శ్యామ్ సుందర్ సేన్ అని ఆయన 1854లో రిలీజ్ చేయడం జరిగిందండి। ఇది డైలీ। సో ఇదేని చాలా గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి దైనిక్ సమాచార పత్ర, హిందీకి ప్రథమ దైనిక్ సమాచార పత్ర ఏంటి అంటే సమాచార్ సుధావర్షన్। ఓకే, హిందీకి ప్రథమ దైనిక్ సమాచార పత్ర, ఇది మామూలుగా హిందీకి ప్రథమ సమాచార పత్ర అంటే ఉదంత్ మార్తాండ్। ఇది వీక్లీ కనుక, డైలీ ఎప్పుడు, దైనిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1854లో, దాని మొట్టమొదటి పేరు ఏంటి అంటే సమాచార్
సుధావర్షన్. ఓకే, సో ఇది కూడా కలకత్తా నుంచి. సో అప్పుడు భారతదేశానికి ఢిల్లీ రాజధాని కాదండి, భారతదేశానికి కలకత్తా రాజధాని కింద ఉండేది. ఓకే, అందువల్ల అన్నీ కూడా కలకత్తాలో మనకి ఉంటూ ఉండేవి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం లాస్ట్ క్వశ్చన్. कौन सा नाटक श्रीनिवास दास का नहीं है? कौन सा नाटक श्रीनिवास दास का नहीं है? లాలా శ్రీనివాస్ దాస్ యొక్క నాటకం కానిదేంటి? ఆప్షన్ 1 రణధీర్ ప్రేమ మోహిని, ఆప్షన్ 2 తులసీదాస్, ఆప్షన్ 3 సంయోగిత స్వయంవర్, ఆప్షన్ 4 తపతా స్వయంవర్. क्वेश्चन नंबर 20, कौन सा नाटक श्रीनिवास दास का नहीं है? ఓకే, సో ఇందులో శ్రీనివాస్ దాస్ కా నాటకం కానిది. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ తులసీదాస్. సో లాలా శ్రీనివాస్ దాస్ యొక్క నాటకాలు ఎన్ని అంటే 4 చెప్పుకుంటాం. ఓకే, శ్రీ ప్రహ్లాద్ చరిత్ర, శ్రీ ప్రహ్లాద్ చరిత్ర, తప్తా సంవరన్. సో ఇక్కడ స్వయంవరం పడింది, రాంగ్ పడిందండి. 4th వన్ ఏంటండి తప్తా సంవరన్, రణధీర్ ప్రేమ మోహిని, సంయోగిత స్వయంవర్. ఇది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి. ఓకే, సంయోగిత స్వయంవర్, తప్తా సంవరన్. ఓకే, సో ఈ 4 కూడా ఇంపార్టెంట్. ఏవేంటంటే ఇక్కడ 3 ఉన్నాయి. శ్రీ ప్రహ్లాద్ చరిత్ర ఇంకొకటి ఉంది. 4 ఆయన యొక్క నాటకాలు. లాలా శ్రీనివాస్ దాస్ ఆయన పేరు పిలుస్తారు, లాలా శ్రీనివాస్ దాస్ అండి. ఓకే, మన యొక్క సెషన్ మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వారికి కూడా షేర్ చేస్తూ ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మండే మనం వ్యాకరణ సంబంధించిన లైవ్ సెషన్స్తో కలుద్దాం. ఓకే, సో మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా అనుకుంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అంటే అబౌట్ అని ఉంటుంది కండి, దాంట్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. జై హింద్, జై హిందీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.